హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక చిట్కాను మరియు ఒక డెలిషియస్ డిష్ కూడా చూపిస్తున్నానండి. ఇలా చేసేది ఉంటే మీకు జలుబు దగ్గు లాంటి ఏమి ఇన్ఫెక్షన్స్ ఏమి రావండి. ఏం చేయాలంటే పొద్దున కొన్ని ఈ వాటర్ తాగాలి మసలు పెట్టుకొని. ఏ విధంగా అంటే కొన్ని మిరియాలు తీసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు పౌడర్ చేసి వాటర్లో వేసి మసలు పెట్టి పొద్దున ఒక కప్పు సాయంత్రం ఒక కప్పు తాగాలండి. తాగితే కనుక మీకు జలుబు దగ్గు ఏమి ఇన్ఫెక్షన్స్ ఏమి కావండి. మనం చేసి చూద్దాం ప్రాసెస్. ఈ వాటర్లో ఈ మిరియాల పౌడర్ ఇలా కచ్చపచ్చ చేసుకొని వేసుకోవాలండి. మళ్ళీ రెబ్బలు కూడా కొంచెం లైట్గా దంచి వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చపచ్చ చేసుకొని వాటర్లో కలుపుకొని బాగా మరిగించుకోవాలి. ఇది బాగా మరగాలండి. మరిగినాక కప్లో పోసుకొని తాగాలి. ఈరోజు వచ్చేసి డిష్ మీకు చూపించేది ఏంటంటే ఆలు బొండా అండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. శనగపిండి, ఉడికించిన ఆలుగడ్డలు పక్కకు తీసి పెట్టుకోవాలి. పుదీనా 2 కట్టలు తెంపి ఉల్లిపాయ 1 కట్ చేసి పెట్టుకోవాలి. నిమ్మకాయ 1 ఉంది. దీన్ని చేసే ప్రాసెస్ చూపిస్తాను. ఈ ఆలుగడ్డను ఉడకబెట్టిన ఆలుగడ్డను అంతా స్మాష్ చేసుకోవాలండి. పొట్టు తీసి స్మాష్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక కొంచెం ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు ఫ్రై అవుతుంటే కొంచెం 1 స్పూన్ అల్లం, కొంచెం పసుపు, కొంచెం ఫ్రై అయ్యాక పుదీనా వేసుకోవాలండి. ఫ్రై అయ్యాక ఈ ఆలు మొత్తం మనం స్మాష్ చేసుకున్నాం కదా, దీంట్లో కలుపుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయినాక దీంట్లో నిమ్మకాయ పిండుకోవాలి. ఈ ఆలు ఫ్రైలో ఆలు ఫ్రై చేసుకున్నాం కదా అండి, దాన్ని తీసి బౌల్లో తీసుకొని చల్లారనివ్వాలి. ఆ లోపల మనం కడాయి పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడే లోపల మనం పిండి కలుపుకుందాం. ఈ శనగపిండిలో కొంచెం గరం మసాలా, కొంచెం కారం, కొంచెం ఉప్పు ఇలా వాటర్ వేసుకొని కొంచెం కలుపుకోవాలండి. ఈ శనగపిండిని ఈ శనగపిండి కలుపుతున్నాం కదా, దాంట్లో 1 స్పూను బియ్యపిండి కలుపుకోవాలండి. కొంచెం సోడా, వంట సోడా. వేడికి కదండి, 1 స్పూన్ ఆయిల్ తీసుకొని ఈ పిండిలో వేడి నూనె కలుపుకోవాలి. ఈ పిండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. మనకు ఈ ఆలు ఫ్రై చల్లారింది కదా, దీన్ని ఇలా బౌల్స్ చేసుకోవాలి రౌండ్గా. ఈ బాల్స్ ఇలా చేసుకోవాలండి. చేసుకున్నాక దీంట్లో పిండిలో డిప్ చేసి ఈ వేడెక్కిన ఆయిల్లో వేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవాలండి 2 వైపులా. మంచిగా ఫ్రై అయినాక బయటికి తీసుకోవాలి. ఇలా ఫ్రై అయినాక ప్లేట్లో తీసుకోవాలి. ఇట్లా చేతికి పిండి అంటుకుంటుంది అనుకుంటే ఇలా స్పూన్ తోటి కూడా వేసుకోవచ్చండి. కరెక్ట్గా రాదు చేతితోటి అని అనుకుంటే ఇట్లా స్పూన్ తోటి కూడా డిప్ చేసి ఇలా ఆయిల్లో వేసుకోవచ్చు. ఈ వాటర్ మిరియాలు ఉన్న వెల్లిపాయ వేసుకొని చాలా మరిగించుకున్నాం కదా, దీన్ని ఒక గ్లాస్లో తీసుకొని కుటుంబ సభ్యులందరూ తాగాలండి. తలా 1 కప్పు తీసుకుంటే చాలండి. ఇవన్నీ బాయిల్ చేసుకున్న ఈ మిరియాలు వెల్లిపాయలతో బాయిల్ చేసుకున్న వాటర్ని అందరు తాగితే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావండి. మీరు